ఈ సమ్ చూడండి. ఇందాక సగం వీడియో చేసేటప్పుడు కట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అన్నారు. ఈ రెండు ఇచ్చారు. ఓకే, ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ బ్రాకెట్లో ఇచ్చారు. ఫస్ట్ మనం యాంగిల్ అనగానే ఇది ఫార్ములా గుర్తు రావాలి. m1 - m2/1 + m1 × m2. మనకి m అంటే ఫార్ములా ఏంటి? dy/dx at point P x, y. P dy/dx ఎలా కనుక్కోవచ్చు? P పాయింట్ ఎలా కనుక్కోవాలి? అది వాళ్ళు ఇచ్చిన కర్వ్స్ ద్వారా నేను కనుక్కుంటున్నా. ఎలా అంటే వాళ్ళు ఈ రెండు కర్వ్స్ ఇచ్చారు. ఫస్ట్ నేను ఈ 9xని అటు పంపించేస్తే +9x అయింది. ఈ xని ఇక్కడ ఉంచేసి 9ని అటు కింద పంపించేసా. 2y² 9 x వాల్యూ 2y² 9. నెక్స్ట్ ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అదొక సింప్లిఫికేషన్, అది అలా గుర్తుపెట్టుకోవాలి. x వాల్యూ 2y² 9 మనకు అది వచ్చింది కాబట్టి పెట్టాం. +4y = 0. స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ చేసా. 2² అంటే 4, y² అంటే y/4, 9² అంటే 81 +4y = 0. ఇక్కడ 3 1s 3 27 జాస్. ఓకే, 4y/4/27 +4y = 0. ఇక్కడ ఈ రెండిట్లో 4yని కామన్ తీసా. ఇక్కడ 4 కామన్ తీసా. y/4లో ఒక y తీసేస్తే y³ అయింది. 27 మిగిలిపోయింది. ప్లస్ ఇక్కడ 4y కామన్ తీసేస్తే 1 వచ్చింది =0. ఇక్కడ నేను 4yకి ఈ బ్రాకెట్లో ఉన్నదానికి 0కి ఈక్వల్ చేస్తున్నా. ఓకే, 4y = 0 అని పెట్టా. ఇంకోటి y³/27 + 1 = 0. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నదానికి సపరేట్గా 0కి ఈక్వల్ చేసా. ఈ బ్రాకెట్ బయట ఉన్నదానికి సపరేట్గా =0 చేసా. ఇప్పుడు y = 0/4 అయితే y = 0 వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి y³/27 = 1 +1 అటు సైడ్ వెళ్తే -1 అయింది. ఓకే, y³ 27 అటు సైడ్ వెళ్తే -27 అయింది. 27 × 1 -27 మైనస్ ఇక్కడ y³ -27ని -27ని 3³ రాస్తున్నా. ఓకే, పవర్స్ సేమ్గా ఉంటే బేసెస్ ఈక్వల్ అయిపోతాయి. ఓకే, పవర్స్ సేమ్గా ఉంటే బేసెస్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు y = -3 వచ్చింది. ఓకే, ఈ y వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఓకే, x ఇక్కడ ఇఫ్ y = 0 అయినప్పుడు 0 అయితే y ప్లేస్లో 0 పెడుతున్నా. 0/9 x వాల్యూ 0 వచ్చింది. ఇఫ్ y = 0 అయితే ఇప్పుడు ఇఫ్ y = -3 వచ్చింది. ఇక్కడ -3 ఇది -3 = -3. ఇప్పుడు ఇఫ్ y = -3 అయితే x వాల్యూ ఎంత అయింది? x y ప్లేస్లో -3 పెడుతున్నా. 2 × -3² 9 -3² అంటే 9 వచ్చింది. 3² అంటే 9గా. 3 3 9 9 9 క్యాన్సిల్ అయిపోద్ది. 2 వచ్చింది. అంటే x వాల్యూ 2 వచ్చింది నాకు. ఇక్కడ x వాల్యూ 0 వచ్చింది. అంటే y వాల్యూ 0 అయినప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటిది? P x, y పాయింట్ ఏంటిది? 0, x ఎంత? 0, y ఎంత? 0. ఇక్కడ పాయింట్ P x, y = దీంట్లో ఇదంతా ఇట్లా లైన్ కొడుతున్నా. ఫస్ట్ ఇది తీసుకున్నా, దీని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసా, ఇది వచ్చింది. ఈ వచ్చిన దాంట్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసా. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేసా. y = 0ని దీంట్లో ఒకసారి, y = -3తో ఒకసారి. ఇప్పుడు x వాల్యూ ఎంత? 2 వచ్చింది. y వాల్యూ ఎంత తీసుకున్నప్పుడు వచ్చింది? -3 తీసుకున్నప్పుడు వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఫోర్త్ ఓకే, ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. పాయింట్ వచ్చేసింది మనకి. 2 పాయింట్లు కింద రాస్తున్నా. దీన్ని ఇక్కడ 2 ఉన్నాయి కదా, దీన్ని P అనుకున్నా, దీన్ని Q అనుకున్నా.
x, y ఈక్వల్ టు 0, 0, qx, y ఈక్వల్ టు 2, -3. ఇవి పాయింట్స్. ఓకే, అర్థమైంది. కన్ఫ్యూజన్ మళ్ళీ చెప్తాను ఇది. ఆ తర్వాత ఇప్పుడు dy/dx కనుక్కోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన స్లోప్స్ కర్వ్స్ ఉన్నాయి కదా, 9y 2y² - 9x ఈక్వల్ టు 0, 3x² + 4y ఈక్వల్ టు 0. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా. డిఫరెన్షియేషన్ దీని డిఫరెన్షియేషన్ dy/dx ఆఫ్ 2y² - dy/dx ఆఫ్ 9x ఈక్వల్ టు 0. దీనికి కూడా dy/dx ఆఫ్ 3x² + dy/dx ఆఫ్ 4y ఈక్వల్ టు 0. దీన్ని చేస్తే 2ని పక్కన పెట్టేసా. ఈ y²కి చేయాలి మనం. y²కి ఇది y⁴n ఫామ్లో ఉంది. 2 × y⁴2 - 1 y² అంటే 2y అయిపోద్ది. ఈ yకి డెరివేటివ్ dy/dx. ఓకే, మైనస్ dy/dx 9x అంటే 9 ఈక్వల్ టు 0. 4y 2 2 = 4 కదా, dy/dx -9 ఈక్వల్ టు 0. సారీ, ఈ -9 అక్కడ పంపించేస్తున్నా. అంటే స్టెప్ కొంచెం పెద్దదైద్ది. ఈ -9 అక్కడ పంపించేస్తే +9 అయిపోద్ది. ఓకే, -9 అక్కడ పంపించేస్తే +9 అయిపోద్ది. ఇప్పుడు dy/dx ఈక్వల్ టు 9/4y. ఓకే, దీన్ని డెరివేటివ్ 3ని పక్కన పెట్టేసి x² డెరివేటివ్ చేయాలి. x² డెరివేటివ్ చేస్తే 2x వచ్చింది. ప్లస్ dy/dx ఆఫ్ 4y అంటే 4 పక్కన పెట్టేస్తాం. x ప్లస్లో 4y అంటే 4, x ప్లస్లో y ఉంది కదా, దానికి సపరేట్ డెరివేటివ్ dy/dx ఈక్వల్ టు 0. 3 2 = 6, 6x + 4 × dy/dx ఈక్వల్ టు 0. 4 × dy/dx ఈక్వల్ టు 6xని అక్కడ పంపిస్తున్నా. -6x అయితే dy/dx ఈక్వల్ టు ఈ 4ని కింద పంపిస్తున్నా. -6x/4. 2 2 = 4, 2 3 = 6. ఇప్పుడు dy/dx ఈక్వల్ టు -3x/2 వచ్చింది. ఓకే, ఇక్కడ m1 ఫార్ములా ఏంటి? dy/dx ఎట్ పాయింట్ P x, y. ఇది కూడా m2 అనుకుందాం. ఇక్కడ dy/dx ఎట్ పాయింట్ P x, y. dy/dx ఎంత? 9/4y. ఓకే, ఈ పాయింట్ ఏం తీసుకుందామో చూద్దాం. dy/dx ఎంత? -3x/2. ఈ పాయింట్ ఏం తీసుకుందామంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ వచ్చినాయి, 0, 0, 2, -3 అని. వాళ్ళు అక్కడ పర్టికులర్గా 4th క్వాడ్రంట్ అని ఇచ్చారు. ఈ రెండిట్లో 4th క్వాడ్రంట్లో ఉండేది ఏది? ఇప్పుడు ఇట్లా ఉంది. మనం 1 2 3 -1 -2 -3 -1 -2 -3. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది 4th క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ ఉంటే, ఇదేమో మైనస్ ప్లస్ ఉంటే, ఇదేమో మైనస్ ఉంటే, ఇదేమో ప్లస్ మైనస్ ఉంటే. ఓకే, ఇక్కడ మనకి 4th క్వాడ్రంట్ ఏది వీటిల్లో? ఇదేగా. అంటే x వాల్యూ ప్లస్లో ఉండాలి, y వాల్యూ మైనస్లో ఉండాలి. మనకి ఈ రెండిట్లో ఇది 2 ప్లస్లే ఉన్నాయి, 0లు మధ్యలో ఉండిద్ది. దానికి ప్లస్ మైనస్ మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ x వాల్యూ ప్లస్ ఉంది, y వాల్యూ మైనస్ ఉంది. ఇది 4th క్వాడ్రంట్లో ఉండిద్ది అనేగా. అంటే ఈ పాయింట్ తీసుకోవాలి మనం. ఇందాక 2 సమ్ముల్లో మనం మనకి ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు పర్టికులర్గా 4th క్వాడ్రంట్ అన్నారు కాబట్టి ఆ 4th క్వాడ్రంట్కి సంబంధించిన పాయింట్ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకే, ఆ పాయింట్ ఎంత? ఏదైనా అనుకో, P అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 2, -3 ఆ పాయింట్. ఇక్కడ కూడా 2, -3. ఇక్కడ కూడా 2, -3. 9/4 ఇంటూ y ప్లస్లో ఎంత ఉంది? -3ఏగా, అది రాస్తాం. -3. ఓకే,
ఇక్కడ -3/2. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? 2వేగా, 2 రాసాం. పి అవసరం లేదు. ఇప్పుడు 3 1 జాస్ 3 3 జాస్ 9. 3/-3/4 కింద మైనస్ ఉంది కదా, అది పైన పెట్టుకోవచ్చు. -3/4. ఈ టూ క్యాన్సిల్ అయిపోద్ది. ఇది M2 వాల్యూ, ఇది M1 వాల్యూ. ఓకే, M1 M2. ఇప్పుడు మనం tan θ = mod M1 - M2/1 + M1 × M2. M1 ఎంత? 3/4 -3/4 మైనస్ M2 ఎంత? -3 -3 1 + -3/4 × -3. ఓకే, -3/4 ప్లస్ అయితే +3 ఓకే. ఇప్పుడు 3 3 జాస్ 9 వచ్చింది. 1 + 3 3 జాస్ 9/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఓకే, ఇది మోడ్ పెట్టేసాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. -3 × 1 -3 + 4 3 జాస్ 12/4 క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా 4 1 జాస్ 4 + 1 9 జాస్ 9/4. ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు -3 + 12/4 + 9. -3 + 12 అంటే 9 వచ్చింది. 4 + 9 అంటే 13 వచ్చింది. అంటే tan θ వాల్యూ 9/13. అంటే θ వాల్యూ tan 1 9/3. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకి పాయింట్ కనుక్కోవాలంటే ఇంకో 2 కర్వ్స్ తీసుకున్నాను నేను. తీసుకొని 2y² = -9x = 0 ఉంది కదా, -9x నడు పంపించా. x ఇక్కడ ఉంచేసి 9 నడు పంపించా. 2y²/9. ఈ x వాల్యూని x వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేశా. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేశా. హోల్ స్క్వేర్ + 4y = 0 స్క్వేర్ చేశా. 4y⁴/9² అంటే 81 + 4y = 0. 3 టేబుల్తో డివైడ్ చేశా. 3 1 జాస్ క్యాన్సిల్ చేశా. 3 1 జాస్ 3 27 జాస్ 4y⁴/27 + 4y = 0. ఇక్కడ 4y అనేది సేమ్గా కనిపిస్తుంది నాకు. 4yని కామన్ తీసి ఇక్కడ 4 కామన్ తీసా, 4 వచ్చేసింది. y⁴లో ఒక y తీసేస్తే y³ వచ్చింది. y³/27 + 1 ఇక్కడ 1 వచ్చింది = 0. ఈ 4yని ఈ బ్రాకెట్లో ఉన్నదానికి 4yకి = 0 అని సపరేట్గా పెట్టాను నేను. ఓకే, 4y = 0, ఈ బ్రాకెట్లో ఉన్నదానికి 0. y = 0/5, y = 0 వచ్చేసింది. y³/27 + 1 +1 -1 అయిపోద్ది. 27 × -1 -27 y³ -27ని 3³ రాస్తున్నా. 3³ 27 అయింది. పవర్స్ ఈక్వల్గా ఉంటే బేసెస్ ఈక్వల్గా అయిపోతాయి. పవర్స్ 3 3ఏగా, బేసెస్ ఈక్వల్. y వాల్యూ -3 వచ్చింది. ఇప్పుడు ఈ y వాల్యూని ఈ x దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే y వాల్యూ 2 వచ్చినాయి మనకి. ఈ 2 y వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 పెట్టా. ఫస్ట్ y వాల్యూ 0 పెట్టా. y వాల్యూ 0 పెట్టి x వాల్యూ 0 వచ్చింది. y వాల్యూ -3 పెట్టా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.